పెళ్లి గురించి గొడవ జరుగుతూ ఉన్నప్పుడే నాయిని అలా చూస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా ఆ రౌడీ ఆ ఇంట్లోకి పరిగెత్తుకొని వస్తాడు కదా, వాణ్ణి చూసేసరికి నాయినికి అనుమానం వచ్చేస్తుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ రౌడీని చూసి ఒక్కసారిగా తను దివ్య దృష్టితో ఆలోచించి గుర్తు తెచ్చుకుంటుంది. అలా గుర్తు తెచ్చుకున్న సమయంలోనే అదంతా గుర్తొచ్చేస్తుంది. ఆ రౌడీని గుర్తు తెచ్చుకొని వాడే వీడు అని చెప్పి నయని మెల్లిగా పైకి వెళ్తుంది. కింద అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నయని మాత్రం పైకి గదిలోకి వెళ్ళిపోయి వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే ఆ రౌడీ అదే గదిలో దాక్కొని ఉంటాడు. వాడిని సడన్గా నయని చూస్తుంది. చూసేసరికి వాడు భయపడుతూ పారిపోదామని ట్రై చేస్తాడు. కానీ నయని వాని కాలర్ పట్టుకొని కిందకి లాక్కొని వచ్చేస్తూ ఉంటుంది. కిందకి లాక్కొచ్చిన తర్వాత ఇలా కాలర్ పట్టి గట్టిగా అందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది, చంపేసింది, మర్డర్ అయిపోయింది వీడేనా అని అంటూ అడుగుతుంది. అలా అడిగేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. శరణ్య ఒక్కసారిగా వాడిని చూసేసరికి టెన్షన్ పడుతూ భయపడుతూ ఇలా అంటూ ఉంటుంది, వీడు నా చేతుల్లో చచ్చిపోయాడు కదా, నేను ఆ రోజు చంపేశాను కదా అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడు నయని అంటుంది, వీడా చచ్చాడా చూడు అని అంటూ గట్టిగా నయని ముందుకు తోస్తుంది. తోసేసరికి వాడు అంత దూరం వెళ్ళి ముందర పడిపోతాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు. కాంచన, అనన్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య విని నేను చంపేశాను అని అంటూ అడిగితే నయని అంటుంది, ఎక్కడ వాడు చచ్చాడు, చావలేదు, వాడు బ్రతికే ఉన్నాడు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. మరి ఆ రోజు జరిగింది అని అంటూ శరణ్య అంటే అప్పుడు భయపడుతూ వాడు లేచి నుంచనేసరికి ఆనంద దగ్గరికి వెళ్ళి, రేయ్ చెప్పరా ఏం జరిగిందో చెప్పరా అని అంటే రోహిత్ వచ్చి వాడిని ఆ చెంప ఈ చెంప వాయించి బాగా కొడుతూ ఉంటే నేను చెప్తాను అని అంటూ ఆ రౌడీ భయపడుతూ ఇలా అంటాడు. ఆ రోజు ఏం జరిగిందంటే నేను చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను, తను నన్ను కొడుతుంటే నేను చచ్చిపోయినట్టు నటించాను, అంతేకాని నేను చచ్చిపోలేదు అని అంటే శరణ్య అమ్మాయ్యా అని అనుకుంటుంది. మిగతా వాళ్ళంతా మరి మర్డర్ అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి అని అంతసేపు అరిచిన కాంచన, చుట్టుపక్కల వాళ్ళు మర్డర్ చేసిన దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావని గొడవ చేసిన వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కాంచన అంటుంది కదా, పాడైపోయిన ఆడది అని కూడా అందరి ముందు చెప్పేస్తుంది కదా, అవన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడ అంతా బాధగా ఉంటే ఇంకా వెంటనే ఆ రౌడీని నువ్వు ఇంత పని చేస్తావా అని కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే మళ్ళీ వాడి దెబ్బలు తట్టుకోలేక రోహిత్ చాలా కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడు వాడు కింద పడిపోయి మళ్ళీ ఇలా లేచి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే చెప్పరా ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏం చేసావో చెప్పు అని అంటూ అడుగుతూ గీత వచ్చి నా కూతుర్ని ఎందుకు ఇలా చేసావో చెప్పరా అని అంటూ కొడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఆ రౌడీ ఇలా చెప్తాడు, నేను చెప్పేది వినండి, కొంచెం వినండి ప్లీజ్, నేను ఆ అమ్మాయిని పాడు చేయలేదు అని అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇలా అంటాడు, అవును ఆ రోజు నేను ఆ అమ్మాయిని పాడు చేయలేదు, శరణ్య ఆ అమ్మాయి పాడవలేదు అని అంటే మరి ఎందుకు అలా చెప్పావు అని అంటే ఆ అమ్మాయిని అలా పాడైనట్టు కావాలని బ్లేమ్ చేయమని చెప్పారు, అంతే. ఆ అమ్మాయి డ్రెస్సు చెరిచేసి ఆ అమ్మాయి జుట్టు చెరిచేసి అలా మత్తులోనే పడుకొని ఉన్నప్పుడే కావాలని అలా చెప్పాను, అంతే తప్ప ఆ అమ్మాయి పాడవలేదు, ఆ అమ్మాయి బాగానే ఉంది, ఏ తప్పు జరగలేదు అని అంటూ నేను నా మీద ఒట్టేసుకొని చెప్తున్నా నమ్మండి అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా గీత వచ్చేసి చాలా సీరియస్గా కొడుతూ ఇలా అంటూ ఉంటుంది, చెప్పరా ఎవరు వాళ్ళు, నా కూతుర్ని ఇలా బ్లేమ్ చేసి అందరి ముందు అవమానాల పాలు చేయమని చెప్పింది ఎవరు, చెప్పరా చెప్పు అని అంటూ కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఇంక భయపడుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. కాంచన, అనన్య వైపు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా భయంగా చూస్తూ ఉంటారు. అమ్మో ఇప్పుడు మా పేర్లు చెప్పేస్తాడా ఏంటి అనేసి అలా చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళంతా అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉండటం చూసి చెప్పేస్తాను, నన్ను కొట్టొద్దు, నేను ఎవరు ఇలా చేయమన్నారో చెప్తాను అని అనేసరికి సరే చెప్పు ఎవరు చేయమన్నారు చెప్పు అంటే కాంచన ఒక్కసారిగా భయపడుతూ అంటే వీడు ఖచ్చితంగా వీడే చెప్పేస్తాడేమో అని చెప్పి కాంచన ముందుకు వచ్చేసి ఆ రౌడీ చెప్పబోయే సమయానికి కాంచన వచ్చి వాడిని కొడుతూ ఉంటుంది. చెప్పరా ఎవర్రా మా అమ్మిని ఇలా చేయమని చెప్పింది ఎవరు, చెప్పు అని అంటూ కొడుతూ చెప్పొద్దు అని తల దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాడికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. చెప్పరా చెప్తావా అని కొడుతూనే మళ్ళీ చెప్పొద్దు అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా వాడికి ఏమీ
అర్థం కాదు. అనన్య కూడా సైగ చేస్తుంది, చెప్పొద్దు అన్నట్టుగా కోపంగా కళ్ళతోనే సైగ చేసేసరికి ఇంకా వాడు అలా చూస్తూ ఉండిపోతాడు. అవునా, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటూ భయపడుతూ ఆలోచించి గట్టిగా ఇలా అరుస్తాడు. లేదు, నాకు ఎవరు ఇలా చేయమని చెప్పారో నాకు తెలియదు అని అంటాడు. అలా అనేసరికి ఇప్పుడే కదా చెప్తాను అన్నావు అని అంటే చెప్తాను అన్నాను, కానీ వాళ్ళెవరో నాకు తెలియదు. వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, మొహాలకి మాస్కులు కట్టుకొని ఇలా చెయ్యాలి అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని నేను తప్పేం లేదు కదా అని ఒప్పుకున్నాను, అంతేకాని నేనేమీ చేయలేదు కదా, వాళ్ళెవరు కూడా నాకు నిజంగా తెలియదు అని అంటే ఇంకా మళ్ళీ కొడుతూ ఆనంద అంటుంది, చెప్పరా, నా చేతులకి రక్తం అంటుకుని రోజు వస్తుందని నేను కూడా అనుకోలేదు, చెప్పు అని అంటే లేదు, నిజంగానే చెప్తున్నాను, నాకు నిజంగా తెలియదు మేడం, సాక్షిగా చెప్తున్నాను, ఒట్టేసి చెప్తున్నాను ఇలా చెప్తూ తడబడుతూ ఉంటాడు. ఇంకా అంతలో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఏంటి నువ్వు ఇక్కడున్నావేంట్రా అని అంటూ పట్టుకుంటారు. వీడిని తరుముతూ వచ్చాం, వీళ్ళు ఇక్కడికి వచ్చాడా మేడం అని అంటూ వస్తే నయని అంటుంది, మీరు వాడిని తరుముతూ రావటమే మంచిదైంది అని అంటూ నయని ఇక్కడ ఉన్న జీవితాలు అసలు నిజాలు బయటపడ్డాయి అనేసి చెప్పి నయని అంటుంది. అక్కడి నుంచి ఆ రౌడీని లాక్కొని వెళ్ళిపోతారు. కాంచన అనన్య ఇద్దరు అమ్మయ్య అని అనుకుంటారు. ఇంకా అప్పుడే గీత ఆనంద వచ్చి శరణ్యని అలా పట్టుకొని చూస్తూ ఉంటుంది ప్రేమగా. గీత కూడా వచ్చి అలా పట్టుకొని ఇంకా అందరూ వచ్చి శరణ్య దగ్గరికి వచ్చి తనని ఓదార్చినట్టుగా ఇలా ప్రేమగా దగ్గరికి వస్తారు. అందరూ అలా రావటంతో ఒక్కసారిగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు, అయ్యో శరణ్య నా దగ్గరికి వచ్చి మాట్లాడతాననింది ఈ విషయం గురించేనా, దీని గురించే నిజం చెప్పాలి అనుకుందా, నేనేమో తప్పుగా ఆలోచించాను, నేనేమో నా గురించే పెళ్ళి ఆపుతుందా అని నేను అనుకున్నాను, ఈ విషయం అబద్ధం చెప్పింది అనుకున్నాను, కానీ ఇదంతా నిజంగానే జరిగిందా, మరి తను పెళ్ళి ఆపట్లేదు ఆపకూడదు అనుకుంటుందా, అంటే పెళ్ళి జరగాలని అనుకుంటుందా, ఎందుకు అలా అనుకుంటుంది, నేను ఆల్రెడీ ఈ పెళ్ళి గురించి అంటే ఈ విషయం గురించి నిజం తెలిసిపోయింది అనుకున్నానే నేను అని ఆలోచిస్తూ ఉంటాడు దర్శన్. ఇంకా అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏం చేయాలి, అసలు శరణ్యకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నాతో పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవట్లేదు అని దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే ఇప్పుడు ఉన్న అపోహలన్నీ పోయాయి కదా అని ఆనంద అంటూ ఇప్పటిదాకా మర్డర్ చేసింది పాడైపోయింది అన్న వాళ్ళ నోళ్ళన్నీ మూతలు పడ్డాయా అని గట్టిగా అరుస్తుంది. ఇంకా ఎవ్వరూ నా కోడల్ని ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదు, పదండి పెళ్లి మండపానికి అమ్మాయిని అబ్బాయిని తయారు చేసి తీసుకెళ్ళాలి అనేసి శరణ్యని లోపలికి తీసుకెళ్ళిపోతే కాంచన అనన్య సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాకా ఈ పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది అని ఆలోచిస్తూ ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా శరణ్య లోపలికి వెళ్ళిపోయి రెడీ అవుతూ ఉంటుంది. అద్దం ముందు కూర్చుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్ ఏమో ఈ పెళ్ళి జరగకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత పెళ్ళి మండపంలోనే పూజారి అన్ని ఏర్పాట్లు చేసేసి మంత్రాలు చదువుతూ ఉంటాడు. శరణ్యకి సడన్గా ఫోన్ వస్తుంది. వీడియో కాల్ రావటంతో వీడియో కాల్ లిఫ్ట్ చేసి శరణ్య మాట్లాడుతూ సడన్గా చూస్తుంది. చూసేసరికి అనన్యని రౌడీలు చైర్లో కట్టిపడేసి మెడకి కత్తులు పెట్టి ఇలా ఈ అమ్మాయిని చంపేస్తాం అని అంటూ బెదిరిస్తారు. ఇంకా ఎవరు మీరంతా అని అంటూ అడగటంతో మేము దీన్ని చంపేయాలి అనుకుంటున్నాం, మేము చెప్పిన చోటుకి రావాలి, వస్తేనే ఇది బతుకుతుంది, లేదంటే ఇది చస్తుంది అని అంటూ చెప్పేసరికి తనెందుకు చంపుతున్నారు, తనని వదిలేసేయండి అక్క అని అంటూ అరుస్తూ ఉంటుంది. శరణ్య అని అనన్య ఇలా అరుస్తూ ఉంటుంది. తనని వదిలేయండి చెప్తున్నా అని శరణ్య అరుస్తూ ఉంటే అయినా సరే వినిపించుకోకుండా గట్టిగా అరిచేస్తూ ఉంటే ఇంకా శరణ్య ఇలా అంటుంది, వదిలిపెట్టు, నేనేం చేయాలో చెప్పు అంటే నువ్వు వెంటనే ఇక్కడికి నేను లొకేషన్ పెడతాను వచ్చేసి పోలీసులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పావు అంటే ఊరుకోము చెప్తున్నా అని అంటే సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి శరణ్య నేను వచ్చేస్తున్నాను అని అంటూ బయటికి వచ్చి చూస్తే మండపం దగ్గర అందరూ పూజారి మంత్రాలు చదువుతూ అందరూ ఒకటి కూర్చొని ఉంటే శరణ్య బయటికి వచ్చి అందరినీ చూస్తూ ఉండటం కాంచన చూస్తుంది. రా నీ బతుకు మొత్తం నాశనం చేయాలి అనేది నా పతనం, నేను అనుకుంటున్నాను పతనం చేయడాన్ని అని కాంచన చూస్తూ ఉంటే శరణ్య తల మీద ముసుగు వేసుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి
ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అనన్య కట్లన్నీ విప్పుకొని సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఇలా అంటుంది, ఇదే కదా నాకు కావాలి అంటే, మేడం మీరు చెప్పినట్టు తను ఇక్కడికి వస్తుందా, ఎందుకు ఇదంతా చేస్తున్నారు మేడం అంటే, అది ఇక్కడికి రావాలి, దానికి పెళ్ళి జరగకుండా ఆపాలి, పెళ్ళి ముహూర్తం సమయం దాటిపోయేదాకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అని అంటూ చెప్పేసరికి సరేనంటూ వాళ్ళు చెప్తారు, ఆ అమ్మాయిని వదిలిపెట్టకూడదు, అది నా కోసం వస్తుంది అంటే, ఎలా చెప్తారు మేడం వస్తుందని అంటే, వస్తుంది ఖచ్చితంగా నా కోసం అది వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, అది నా కోసం, ఎదుటి వాళ్ళ సంతోషం కోసం అది ఏమైనా చేస్తుంది, అది నా మంచి కోరుకుంటుంది, అది దాని వీక్నెస్, అందుకే అది వస్తుంది అని అంటూ అనన్య సీరియస్గా కూర్చుంటుంది. దాని పెళ్ళి పాడు చేయాలి, పెళ్ళి అవ్వకూడదు అనేసి శరణ్య అదే లొకేషన్ పట్టుకొని ఆటోలో అక్కడికి వచ్చేసి గుమ్మం దగ్గరికి వచ్చి ఇలా ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి అక్క అక్క అని మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. అనన్య ఎక్కడా కనిపించదు. అనన్య కోసం శరణ్య వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంతటితో మన దర్శన్ ఏమో టెన్షన్ పడుతూ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. శరణ్యని తీసుకురమ్మని మండపంలో చెప్పగానే శరణ్య కోసం గదిలోకి వెళ్తే శరణ్య ఉండదు. పెళ్లి కూతురు కనిపించట్లేదని శరణ్య కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ అడుగుతారు. ఇంకా సత్తిపండు పరిగెత్తుకెళ్ళిపోయి ఇంకా తనని శరణ్య కనిపించట్లేదని చెప్పేసరికి దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటాడు, ఓహో నాకు తెలిసి శరణ్య ఈ పెళ్ళి ఆపటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుందన్నమాట. చివరి క్షణాలు ఇప్పటిదాకా పెళ్ళి ఆపట్లేదని కోప్పడ్డాను, సారీ శరణ్య, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు, నువ్వు ఈ పెళ్ళి ఆపటానికి ఇలా చేసావు, థ్యాంక్ యూ అని దర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.